ఇది చెనిక్కాయల పచ్చడా ఇది? శనక్కాయలు పచ్చడి. ఏ శనిక్కాయలు అక్కడ కానడం లేదు. మరి ఈ రోజు శనిక్కాయ ఉప్పు లేకుంటే టమాటాలు వంకాయ వేసి ఉత్తమాలు చేసిన. ఎవరు ఎండిఎం ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారమ్మా? ఈ రోజు ఒక రకమ్మ, రేపు ఇంకొకటి అట్లా చేస్తాం. ఈడ ఎండిఎం ఎవరమ్మా ఇన్ఛార్జ్? మీరే చూస్తారా, ఎవరన్నా ఉన్నారా? ఈరోజు పల్లీల చట్నీ చేయాలా? చేయలేదు. పల్లి చట్నీ ఈరోజు చేయలేదు సార్. నిన్న ఎట్లా ఏం చేస్తా ఉన్నారమ్మా మీరు? చూసుకోవాలి కదా అది. లేదు కదా ఫిజికల్లీ. నేను ఇక్కడ ఈరోజు వచ్చిన సర్ప్రైజ్గా లేదు. అది ఎట్లా మీరు ఎట్లా చేస్తా ఉన్నారు అట్లా? మా నేను వచ్చింది ఈరోజే. నువ్వన్నీ చెప్పొద్దు, నువ్వన్నీ చెప్పొద్దు. అర్థమవుతా ఉందా? ఈరోజు పల్లీల చట్నీ చేయాలా? పల్లీల చట్నీ లేదు. ఎందుకు లేదు? మర్చిపోతే ఎట్లా? మనం తిండి మర్చిపోతామా? లేదండి, కరెక్ట్ కాదు ఇది. మెనూ ఫాలో కాకపోతే మీకు మెమో పాస్ చేస్తాం. మెమో ఇవ్వాల్సి వస్తుందమ్మా. మీరు వాళ్ళతో కరెక్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీది. ఎక్స్ అమ్మా ఇప్పటికి ఎన్ని రోజులు అయింది తెలిసి? మనం ఇన్ని రోజులకి ఎన్ని రోజులు ఇచ్చాము ఎగ్గు? ఈ వారంలో ఒకసారి ఇచ్చారమ్మా గుడ్డు. అర్థమైందా? మరి ఎందుకు గుడ్డు? 125% ఫైన్ వేస్తాం మేము. ఒక స్టూడెంటు మెనూ ప్రకారం వాళ్ళకు ఆ లబ్ధి చెందలేదంటే 125% ఫైన్ వేస్తాం మేము. మీరందరూ కట్టాలా తెలుసా? అది వాళ్ళు రాలేదంటే ఎట్లా? ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. తెలుసు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది మోడల్ స్కూల్లో ఉన్నా నేను, నర్సాపురం మోడల్ స్కూల్లో. ఇప్పుడు వారం దాదాపు 12 రోజులు అయింది మనం స్కూల్ తెరిచి. ఇంతవరకు ఎగ్స్ సప్లై లేదు. అంటే ఈ రోజు ఎగ్ లేదు. నేను ఫిజికల్లీ ఐఎమ్ హియర్. అవును సార్, 23కి నిన్నటికి రావాలి సార్, ఈ రోజు వస్తున్నాయి సార్. నిన్న ఇవ్వలేదండి. అవును సార్, అవును సార్, నిన్నటికి ఇవ్వాలి సార్, ఈ రోజుకి వస్తున్నాయి సార్. నిన్న ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వలేదు, వస్తా ఉన్నాయంటారు. మీరు ఎందుకు తీసుకున్నారండి కాంట్రాక్టు? అవసరమా?